Hi children, a very good morning to one and all. Let's continue our Hindi class. So, how many lessons we have completed? What is our previous lesson? 14th lesson. What is the lesson name? Apni rail. What is that one? Apni rail. Chunnu bhaiya, aavo kelam kel hum banayenge apni rail. ఒక అమ్మాయి పిలుస్తుంది చున్ను భయ్య మనం ఆటాడుకుందాం రా మన ట్రైన్ ని మనం ప్రిపేర్ చేసుకుందాం బిల్డ్ చేసుకుందాం అని. రాము రాజు కో భీ బులావో బంటి బబ్లి కో డిబ్బి బనావో. రాముడి రాజుని కూడా పిలువు బంటిని బబ్లుని డిబ్బీస్ బాక్సెస్ గా అవ్వమను. తర్వాత ఇంకెవరిని పిలిచింది? రాణి తుమ్ గాయి బంజావో సీటీ బజాకర్ గాడి చలావో. రాణి నువ్వు కూడా రా విజిల్ వేస్తే నువ్వు విజిల్ వేయి అప్పుడు ట్రైన్ కదులుతుంది. కుబ్ దౌడోంగి అప్ని రేల్ చలో షురూ హో గయా అప్నా ఖేల్. అప్పుడు మన ట్రైన్ నువ్వు విజిల్ వేసంగానే ట్రైన్ బయలుదేరుతుంది, చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. సో కమ్ లెట్ స్టార్ట్ అవర్ గేమ్, మన ట్రైన్ స్టార్ట్ చేద్దాం రండి అని పిలిచింది. దిస్ ఈస్ అవర్ అప్ని రైల్ లెసన్. సో వాట్ ఇస్ అవర్ నెక్స్ట్ లెసన్? 15th లెసన్. దట్ మీన్స్ పేజ్ నెంబర్ 57 మై డియర్స్. పేజ్ నెంబర్ 57 హిందీ టెక్స్ట్ బుక్స్ పేజ్ నెంబర్ 57. పక్షియం కా నామ్. వాట్ ఇస్ అవర్ లెసన్ టుడే? 15th లెసన్. పక్షియం కా నామ్. పక్షియం అంటే బర్డ్స్ నేమ్స్ గురించి తెలుసుకుందాం. నాట్ ఆల్ బట్ సమ్, అన్ని కాదు కొన్ని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్, వాట్స్ దట్ ఫస్ట్ వన్? చిడియా. చిడియా మీన్స్ బర్డ్, చిన్న పక్షి, చిన్నగా ఉంటది అది. చిన్న చిన్న పక్షులు ఉంటాయి చూడండి, వాటిని చిడియా అంటాం. చిడియా మీన్స్ బర్డ్. టేక్ అవుట్ యువర్ పెన్సిల్స్ అండ్ రైట్ నీట్లీ దేర్. చిడియా కింద గాని పక్కన గాని రాసుకోండి నీట్ గా. చిడియా మీన్స్ బర్డ్. DIRD bird. DIRD. Are you writing? BIRD bird. Next one. Next, like this I am going my dears. Next one, more. అంటే ఏంటి? మీకు అక్కడ పిక్చర్ చూస్తుంటేనే తెలిసిపోవాలి. మోర్ అంటే ఏంటి? పికాక్. వాట్ ఇస్ దట్ వన్? పికాక్. మోర్ మీన్స్ పికాక్. PEACOCK. ఓకేనా? PEACOCK. PEACOCK peacock. Chidiya, bird, more, peacock. Then after third one, what is that one? Tota. Tota means parrot. Tota ante enti? Parrot, ramachilika. Parrot. 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 Okay na? Are you writing there? So first one is chidiya, bird. Second one, more, peacock. Third one, tota, parrot. Then coming to next one, batak. What is that one? Batak. Batak ante duck anamata. Telugulo emantaru? Baatu antaru. Emantaru? Baatu. Batak means duck. DUCK, duck. Okay na? DUCK, duck. What is that one? Batak. DUCK, duck. Then after fifth one, what is that one? Koyal. Koyal ఏమంటుంది? కుహు కుహు అంటుంది. That lesson is not for you, no? In బచ్చోం కా చిడియా 13th lesson లో చూసాం కదా మనము. కోయల్ కుహు కుహు కర్తి మీటి బోలి బాలం. కోయల్ ఏమంటుంది? కుహు కుహు అంటుంది. దాని మాటలు చాలా తీయగా ఉంటాయి. Koyal means cuckoo. What is the spelling? CUCKOO. 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 Okay na? Koyal means cuckoo. Then after Vullu means owl. OWL, owl. Vullu means owl. Owl ante gudla guba. OWL, owl. OWL, owl. గుడ్ల గుబ ఉంటది కదా, దాన్ని గుల్లు అంటాము. నెక్స్ట్ వచ్చేసి కబూతర్. వాట్ ఇస్ ఇట్ వన్? కబూతర్. కబూతర్ అంటే పీజియన్. పావురం ఉంటది కదా, పావురాలు చూసారు ఎప్పుడైనా? సో దాన్ని మనం పీజియన్, కబూతర్ అంటాము. కబూతర్ మీన్స్ పీజియన్. PIGEON. వాట్ ఇస్ ఇట్ వన్? PIGEON. ఐఎమ్ సేయింగ్ అగైన్, కబూతర్ మీన్స్ పీజియన్. PIGEON. Then after ముర్గి. ముర్గి మీన్స్ పిక్చర్ కనిపిస్తుంది కదా మీకు. ఏంటి ముర్గి అంటే? హెన్. కోడిని మనం ఏమంటాం? ముర్గి. హెన్. HEN, హెన్. HEN, హెన్.
H-E-N, hen. Okay na? Are you writing there? Then after last one, kawwa. What is that one? Kawwa. Kawwa means crow. Kaakini kawwa antamu. Crow. C-R-O-W, crow. What is that one? C-R-O-W, crow. Writing there? So, what is our lesson today? Pakshiyom ka, Pakshiyom ke naam, birds names anamata. First one, chidiya. Chidiya means bird. B-I-R-D, bird. Then after, more. More means peacock. P-E-A-C-O-C-K, peacock. Tota. Tota means parrot. P-A-R-R-O-T, parrot. Then after, batak. Batak means duck. D-U-C-K, duck. Then after, koyal. Koyal means cuckoo. C-U-C-K-O-O. Okay na? Vullu. Vullu means owl. O-W-L, owl. Gudlaguba. Kabutar means pigeon. Pauram. P-I-G-E-O-N. 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 Then after murgi. Murgi means hen. H-E-N, hen. Okay na? Then coming to last one, kawwa. Kawwa means crow. C-R-O-W, crow. Okay? C-R-O-W, crow. C-R-O-W, crow. Written there? Have you written there? So please write down there, children. I hope you all have written with pens. Once listen my pronunciation, how I am pronouncing. నేను అలా ప్రొనౌన్స్ చేస్తున్నాను చూడండి. చిడియా, bird. More, peacock. తోతా, parrot. బతక్, duck. కోయల్, cuckoo. బుల్లు, owl. కబూతర్, pigeon. ముర్గి, hen. కవ్వా, crow. Okay na? So our Pakshiyam ke naam lesson also completed. That means our 15th lesson also we have completed. So now all of you open your classwork books, my dears. Excuse me. Classwork books. గింతి లెసన్ తర్వాత మళ్ళీ మనకి వర్క్ బుక్ పార్ట్ ఈ లెసన్ కి వచ్చింది. గింతి లెసన్ ఏ లెసన్ మనకి? గింతి అంటే నెంబర్స్ లెసన్. ఏ లెసన్? గింతి 12th లెసన్. 12th లెసన్ తర్వాత బచ్చం కే చిడియాగర్ కి క్లాస్ వర్క్ పార్ట్ లేదు, अपनी रेल की क्लास वर्क पार्ट లేదు. नौ पक्षियों के नाम. पक्षियों के नाम लेसन पेज नंबर 71 my dears. Page number 71. Up to 70 we have completed no. So now page number 71. पक्षियों के नाम. पक्षियों में रंग भरिए. పక్షియోं में रंग भरिए ఏమంటున్నాడు? అక్కడ కొన్ని బర్డ్స్ ఉన్నాయి, వాటికి సారీ మై పక్షియోं की रंग भरिए. అక్కడ కొన్ని మనకి బర్డ్స్ ఉన్నాయి కదా, వాటికి కలర్స్ వేయమంటున్నాడు. ఓకేనా? In the previous 2 lessons are there. फूलों के नाम and फलों के नाम. Then I told you people to color it. కలర్ చేశారు కదా. So now and again we have another one. పక్షియం కింద మీ దగ్గర స్కెచ్ పెన్సిల్స్ ఉంటాయి కదా నాన్న, నేను కలర్స్ కూడా చెప్పేశాను కదా వాటికి, అయినా మీకు తెలుసు అవి ఏం కలర్స్ ఉంటాయో. మీకు ఇష్టం వచ్చిన కలర్స్ డ్రా చేయడం కాదు, అవి ఏ కలర్స్ లో ఉంటాయో అవి డ్రా చేయాలి నీట్ గా. అవుటర్ లైన్ కి రాకుండా నీట్ గా డ్రా చేస్తే చూడడానికి బాగుంటుంది. అండ్ నౌ పక్షియం కే నామ్. పక్షియం కూడా కలర్ వేయమంటున్నాడు. ఫస్ట్ వన్ చిడియా. చిడియా బర్డ్ ఏ కలర్ లో ఉంది? మనకి టెక్స్ట్ బుక్ లో ఉంది. చిడియా ఏ కలర్ లో ఉంది? బ్రౌన్ కలర్, కొంచెం వైట్ కలర్ లో ఉంది. మీరు కొంచెం ఇక్కడ పైన మొత్తం బ్రౌన్ వేసేసి కింద వైట్ కలర్ వేసేయాలి. నెక్స్ట్ బతక్. బతక్ డక్. డక్ ఏ కలర్ లో ఉంటది? వాట్ ఇస్ ద కలర్ ఆఫ్ డక్? ఇట్ విల్ బి ఇన్ వైట్ కలర్, ఇజంట్ ఇట్? వైట్ కలర్. దాని మూతి మాత్రం ఎల్లో కలర్ లో ఉంటుంది. మీకు కావాలంటే టెక్స్ట్ బుక్ లో చూడండి, ఇక్కడ చూసి ఏ కలర్స్ లో ఉంటాయో ఇక్కడ వేసుకోండి. నెక్స్ట్ వన్ ముర్గి. ముర్గి మీన్స్ హెన్. వాట్ ఇస్ ద కలర్ ఆఫ్ హెన్? హెన్స్ మనకి బ్లాక్ కలర్ లో ఉంటాయి, రెడ్ కలర్ లో ఉంటాయి, వైట్ కలర్ లో ఉంటాయి. సో మనకి ఇక్కడ ఏం కలర్ ఇచ్చాడు వాడు? రెడ్ కలర్ ఇచ్చాడు లైట్ గా. సో మీరు లైట్ గా అంటే థిక్ రెడ్ వేయొద్దు, లైట్ బ్రౌన్ వేయాలి. బ్రౌనే కానీ లైట్ గా వేయాలి. దానికి పైన హెయిర్ ఉంది, హెయిర్ రెడ్ కలర్ లో వేయాలి. నెక్స్ట్ వన్ కబూతర్. పీజియన్. పావురం ఏ కలర్ లో ఉంటుంది మనకి? వైట్ కలర్ లో ఉంటుంది. పావురాలు
లైట్ సిమెంట్ కలర్ లో ఉంటాయి. అక్కడ అదే కలర్ ఇచ్చాడు. గ్రే కలర్ అంటే లైట్ సిమెంట్ కలర్. సో మీరు వైట్ కలర్ కానీ ఏదైనా కలర్ కానీ వేసేయండి. లేదా మీకు గ్రే కలర్ మనకు సిమెంట్ కలర్ ఉండదు కదా, సో వైట్ కలర్ వేసేయండి పీజియన్ కి. ఓకేనా. చిడియా బర్డ్ కి లైట్ గా బ్రౌన్ కలర్ ఆర్ బ్లాక్ కలర్. దెన్ ఆఫ్టర్ బతక్, డక్ వైట్ కలర్. ముర్గి హెన్ బ్రౌన్ కలర్. కబూతర్ పీజియన్ కి ఇంకా వైట్ కలర్ వేసేయండి. ఓకేనా. ప్లీజ్ కలర్ ఇట్ మై డియర్స్. డోంట్ ఫర్గెట్ వాట్ ఈస్ అవర్ లెసన్ టుడే? పక్షియం కా నామ్. మనం ఏం తెలుసుకున్నాం ఈ రోజు? వాట్ వీ హావ్ లెర్న్ టుడే? అబౌట్ సమ్ బర్డ్స్ నేమ్స్. వీ హావ్ సో మెనీ ఆఫ్ బర్డ్స్ బట్ వీ హావ్ లెర్న్ ఓన్లీ సమ్. దట్ మీన్స్ 9 కదా. 1 2 3 4 5 6 7 8 9 బర్డ్స్ నేమ్స్ తెలుసుకున్నాం. ఫస్ట్ వన్ చిడియా బర్డ్, మోర్, పికాక్, తోతా, ప్యారెట్, బతక్, డక్, కోయల్, కుక్కు, ఉల్లు, ఔల్. Then after kabutar, pigeon, murgi, hen, kawwa, crow. Okay na? So our 11th lesson 15th lesson pakshiyam ka naam also we have completed. And what is your homework my dears? What I have given? వర్షాయి కంప్లీట్ అయిపోయింది కదా. బిజలీ చమ్కి చమ్ చమ్ చమ్, బాదల్ గర్జనే డమ్ డమ్ డమ్. వర్షాయి చమ్ చమ్ చమ్, బిగనే నికలే రాము షాము హం. भैया ने पुकारा डर गए हम, रामू ने मारा घिर गए हम. माँ ने प्यार किया हंस पड़े हम, हा 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 हा. ఏంటి? వర్షం మెరుపులు మెరిసాయి, చంచమ్మని డమ్డమ్మని విరుములు కురిసాయి, చంచమ్మని వర్షం కురిసింది. మేము రాము నేను తడుద్దామని బయటకు వెళ్ళాము. అన్నయ్య తిట్టాడు, మేము జడుచుకున్నాము. రాముని కొడితే రాము పడిపోయాడు. అమ్మ నాపై ప్రేమ చూపించింది, నేను హహ అని నవ్వాను. ఐ టోల్డ్ యూ పీపుల్ టు స్టడీ దిస్ వన్. వర్ష ఈ కంప్లీట్ అయిపోయింది కదా. Now, so what's your tomorrow's homework means? స్వర్వర్ణ ఫస్ట్ లెసన్ లో ఈ 6 వర్డ్స్ చదివేశారు కదా. అనార్, పోమ్గ్రానేట్, అదరక్, జింజర్, అమరత్, గువా, ఆమ్, ఆడు, ఆరెంజ్, ఆమ్, మ్యాంగో, ఆలు, పొటాటో. ఇవి చదివారు కదా. సో వన్స్ అగైన్ యూ రివైజ్ వన్స్. మళ్ళీ ఫస్ట్ లెసన్ నుంచి స్టార్ట్ చేద్దాం. మన సిలబస్ అయిపోతుంది కాబట్టి లెట్ స్టార్ట్ ఫ్రమ్ ఫస్ట్ లెసన్. సో దీస్ 6 వర్డ్స్ మీరు వర్డ్స్ పక్కన కిందే మీనింగ్స్ రాసాము. చెప్పాను కదా నేను. అనార్, పోమ్గ్రానేట్, అదరక్, జింజర్, అమరుద్, గువా, ఆమ్, మ్యాంగో, ఆడు, ఆరెంజ్, ఆలు, పొటాటో. రైట్ ఈచ్ లెటర్ 3 times రాసి ప్రాక్టీస్ చేయండి. Practice thoroughly. This is your homework for day after tomorrow. Tomorrow there is no class, no. For day after tomorrow, this one you have to, these 6 words you have to learn, my dears. Okay, children. With spellings, pomegranate spelling, ginger spelling, guava spelling, mango spelling, orange spelling, and potato spelling. All spellings you have to learn. And please color those chapters. Phulam ke naam, phalam ke naam, and pakshiyam ke naam lessons color cheseyandi. Okay na? And our lesson today's class completed. Thank you.